హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఊటీలో ఉన్నాము. ఇప్పుడు ఊటీలో మేము ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ దగ్గర నుంచి బొటానికల్ పార్కింగ్ అనేది పార్క్ అయితే ఉందంట. అది మాకు వచ్చేసి 1 కిలోమీటర్ వస్తుంది. సో ఇంకా రూమ్ లో ఉండడం దేనికని చెప్పేసి దగ్గరలోనే కాబట్టి విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది అయితే బొటానికల్ గార్డెన్ యొక్క బయట అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఎంట్రీ టికెట్. ఇది తీసుకొని మనం ఇక్కడ ఇస్తే మనకి ఎంట్రీ అయితే ఇస్తారనమాట లోపలికి. మనకు వచ్చేసి ఇది ఒక్కొక్కరికి 125 రూపీస్ పడుతుంది. అలాగే మనకి బొటానికల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7కి అయితే ఓపెన్ చేస్తారు. అలాగే ఈవినింగ్ 7 దాకా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. మనకి లోపలికి రాగానే మొత్తం పూలతో స్వాగతం పలుకుతారు చూడండి, ఆ విధంగా ఉంటుంది. మొత్తం కూడా మనకి లోపలికి రాగానే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నారా, రెయిన్బో కానీ ఎలా అయితే ఉంటుందో షేప్, అదే విధంగా రెయిన్బో షేప్ తో మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొటానికల్ గార్డెన్ యాక్చువల్లీ 1848లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఇంకా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడైతే కొన్ని వేల రకాల పూలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మీకు చూపిస్తాను కూడా. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అయితే టైం అనేది అసలు పూర్తిగా మర్చిపోతాం. అసలు ఆ టైం అనేది మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాం లోపల. ఆ లొకేషన్స్ కానీ అది ఫుల్ గ్రీనరీ ఉంటుంది మొత్తం లోపల కూడా. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ లోపల. ఇక్కడ చూడండి అసలు ఆ వ్యూ కానీ అసలు ఆ లుక్ కానీ అసలు ఎలా ఉందో చూడడానికి 2 కళ్ళు సరిపోతాయి, అంత బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుంటుంది లోపల వ్యూ. అది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడా కూడా వీడియో అనేది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ మాత్రం చాలా బాగుంటాయి లోపల, చూస్తూ ఉండండి. ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి 126 సంవత్సరాలు అయిందంట. ఇది 126th ఇయర్. సో 126th ఇయర్ స్పెషల్ గా ఈ విధంగా మనకి ఈ విధంగా లోపల డిజైన్ అయితే చేసి ఉన్నారు. మొత్తం పూలతోటి 126th ఫ్లవర్ షో అని చెప్పేసి డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు, ఒకసారి చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఫ్లవర్స్ తోటి వివిధ రకాలుగా ఇక్కడ చూడండి గిటారుని ఎలా రెడీ చేస్తారో ఫ్లవర్స్ తోటి. అదే విధంగా ఇక్కడ చూడండి డిజ్నీ వరల్డ్ ఏ విధంగా రెడీ చేస్తారో ఓన్లీ పూలతోటే, ఆ రోజెస్ తో అలా మొత్తం రెడీ చేశారు. చూడడానికైతే మాత్రం చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే నాకు తెలిసి మరింతగా అట్రాక్ట్ అవుతారు, అంత బాగున్నాయి. అంతా కూడా ఫ్లవర్స్ తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడండి వివిధ రకాలైన పూలు, ఆ పూలని అసలు ఎంత బాగా అమర్చారో ఇక్కడ. చాలా చక్కగా చివరి వరకు కూడా చాలా బాగా పేర్చారు, చూడంగానే అట్రాక్ట్ అయ్యే విధంగా. ఇక్కడ చూడండి పూలతోటి ట్రైన్ ని ఏ విధంగా డిజైన్ చేశారో, చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం పూలే అసలు. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత లోపల లుక్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం లొకేషను ఇక్కడికి ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు నాకు తెలిసి జనవరి టు మార్చి ఆ సీజన్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ సీజన్ లో వచ్చినా గానీ బానే ఉంటుంది, బట్ జనవరి టు మార్చ్ లో అయితే మాత్రం ఇంకొంచెం కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ.
ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ అనుకొని ఉంటారు కదా, వాటిల్లో ఈ బొటానికల్ గార్డెన్ కూడా యాడ్ చేసుకోండి. మీకు చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఏమాత్రం అన్సాటిస్ఫై అయితే అవ్వరు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కానీ అక్కడ ఉన్న ఫ్లవర్ షో కానీ మీకు 100% సాటిస్ఫై అవుతారు. అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి ఓన్లీ ఫ్లవర్స్తో ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేశారో, ఇలాంటివి ఎన్నో ఉంటాయి లోపల. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మన ఇండియా మ్యాప్ ని చిన్న చిన్న మొక్కలతో ఏ విధంగా డిజైన్ చేశారో, మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా ప్రతి ఒక్క స్టేట్ ని అక్కడ చూపిస్తూ చాలా బాగా అయితే డిజైన్ చేశారు. బొటానికల్ గార్డెన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫజిల్ ట్రీ ట్రంక్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దీని వయసు సుమారు 20 మిలియన్ ఇయర్స్ అంట. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు చూస్తుంది రుద్రాక్ష ట్రీస్. ఈ చెట్టు నుంచి మనకి రుద్రాక్షలు అయితే వస్తాయి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎప్పుడు ఇలాగే నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ మీ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.